లండన్లో వెంబ్లీ అనే ప్లేస్లో మన ద్వారకామాయి చూడండి. దేశ విదేశాల్లో సాయినాథుడు చాలా అద్భుతం. నీ బిడ్డలకేమీ భయం లేదు అని చెప్పి ద్వారకామాయిలో కూర్చున్నట్లు స్వామి ఇక్కడ కూర్చున్నారండి. ఇంకా రండి, మందిరం చూపిస్తాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ మన తెలుగులోనే మనకి ఇక్కడ పూజారి గారు ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. సరే రండి తెలుగులో దొరకడం మాకు చాలా ఆనందంగా ఇస్తారు. మాకు ఇక్కడ ఎన్ని చెప్పండి స్వామి. ఇది 2010 సంవత్సరం జనవరి 31వ తారీఖున ఈ మందిరాన్ని మనం ఓపెన్ చేసాం. అప్పటి నుంచి కూడా బాబా గారు ఇక్కడ స్థిరంగా కూర్చొని అందరికీ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ కల్పవల్లిగా కల్పతరువుగా విరాజిల్లుతున్నారు ఈ ప్రదేశం యొక్క విశేషం ఏంటంటే ఈ గుడి మనము ప్రారంభించక మునుపు నుండే బాబా గారి చిత్రపటాన్ని ఇక్కడ ఉంచుకొని ఇక్కడ బాబా గారికి ప్రతి గురువారం నాడు పూజలు ఆర్తలు చేసేవాళ్ళం మనకు వచ్చాం. తర్వాత బాబా గారి ఆశీర్వాదంతో జనవరి 31వ తారీఖు 2010వ సంవత్సరం మనం ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించడం. అప్పటి నుంచి కూడా చాలామంది చాలా ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుని వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలలో బాబా గారి యొక్క విశేషమైనటువంటి ఆయన యొక్క లీలలు మనం ఒక్కొక్క భక్తుని మనం అడిగి తెలుసుకుంటే వాళ్ళ యొక్క లీలల గురించి చెప్తుంటే అద్భుతంగా మనం సో కాబట్టి ఈ యొక్క బాబా గారు చాలా లైవ్గా ఇక్కడ కూర్చున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో మనం అందరం ఈ రోజు ఇక్కడ కలుస్తున్నాం. దగ్గరగా వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు మీ సేవలు ఇంకా అద్భుతంగా మీరు చేయాలి. నేను సింగర్ నుంచి మొన్న వస్తూ ఉంటే అక్కడ బాబాతో చెప్పాను, నాకు లండన్ రమ్మంటున్నారు పిల్లలు స్వామి, నాకు చాలా బెంగగా ఉంది, నేను వదిలి వెళ్ళడం అని చెప్పి చాలా ఏడ్చానండి. అది బాబా అన్నాడు, అసలు నీకు ఏం భయమేదమ్మా, లండన్ అంటే చాలా బాబా మందిరాలు ఉన్నాయి, నేను తీసుకెళ్తానంటే నేను వచ్చి 1 వీక్ అయిందండి. రాగానే ఎక్కడ అని ఎదుర్కొంటూ ఉన్నాను. మీ బాబా ఈరోజు చక్కగా తీసుకొచ్చాడు. మొట్టమొదటి యూకే అదే అన్నాడు, అమ్మ చాలా మంచి ఇదమ్మా ఇక్కడ అని చెప్పి తీసుకొచ్చారు. బేసిక్గా నా బాబా దత్తుడు మహాత్ములు అనుకుందని చాలా అట్లాగా ఈరోజు లండన్లో కూడా అంటే ఎక్కడ చూసినా నీవేలే సాయి, సర్వం కర్యామి నీవేలే సాయి, గలగల పాడే సెలయేరుల్లో నీవే సాయి, గరగన మోగే గంటల్లో నా నీవే సాయి, ఎక్కడ చూసినా నీవేలే సాయి, సర్వం కర్యామి నీవేలే సాయి, సర్వం కర్యామి నీవేలే సాయి. నిజంగా ఎక్కడ చూసినా ఆయన ఒక దేశానికి కాదు, ఎక్కడ చూసినా ప్రపంచంలో మీకు ఇష్టమైన చోటికి వెళ్ళండి, నేను మీ దగ్గరే ఉంటాను, మీరు ప్రేమతో ఒక్కసారి పిలిస్తే చాలు, నేను పరిగెత్తుకుని మీ దగ్గరికి వస్తాను అని చెప్పారు. అవును స్వామి, నిజం చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. నిజంగా సిటీలాగే ఉంది నాకు. చాలా అద్భుతంగా సత్యంలో కూడా ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజ్లో ఫ్రీగానే ఇస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అన్ని బాబాకి షిరిడీలో ఏ విధంగా అయితే లైవ్లో దర్శనం జరుగుతుందో, ఆర్తలు జరుగుతాయో అదేవిధంగా కాపీ టు క్యాట్ లాగా ఇక్కడ ఫాలో అవుతాం. అన్ని ఆర్తలన్నీ కూడా బాబా గారి ఆర్తలన్నీ కూడా
చాలా నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను స్వామిని నేను వెళ్ళను అంటే నన్ను 3 నెలల కాపేశారు రానియకుండా ఏడుస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో అన్నారు అందరూ, అమ్మ అడగమ్మా బాబాని ఎక్కడికి వెళ్తాడు ఆయన, ఎక్కడైనా నీతోనే కదా ఉంటాడు అని అంటే అప్పుడు మా బాబు ఇక్కడే ఉంటారు వాళ్ళు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మీరు అక్కడ షిరిడి నుంచి నేరుగా ఇక్కడ రావడం, ఇక్కడ బాబా గారితో దర్శనం నిజమండి, అది నా మాకు అసలు చాలా ఆనందంగా ఉంది. నాకైతే మీరు షిరిడి అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా అండి మీరు ప్రతిరోజు రండి, ప్రతిరోజు కాకర చేస్తాము పొద్దున్నే. ఇక్కడ హీత్రూ దగ్గర ఉంటాం, వెంబ్లీ ఫెల్తాం దగ్గర ఉంటాం. బస్సు వస్తుంటాయి. బాబా సాయంకాలం పాటు పల్లకి సేవ జరుగుతుంది. ప్రతి ఆదివారం రోజు సాయి సత్యవర్త పూజలు చేస్తాము. ఎవరీ మంత్ స్పెషల్ పూజలు చేస్తాము. మాకు ఇంకా 3 బ్రాంచెస్ ఉన్నాయి. దత్తోడిది సిద్ధమంగళ సూత్రం ఉంది కదా, అది చాలా ప్రచారంలో మన ఇండియాలో చాలా చోట్ల ప్రచారం. అయితే స్వామి రోజు ఇక్కడ తీసుకొచ్చారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే బాబా సత్సంగాలు ఇంట్లో మునిగి తెలియకుండా ఉంటాము కాబట్టి ఇక్కడ లేదే అనుకుంటూ ఉంటే ఆయన లేని చోట అంటే ఎక్కడ లేదు కదా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే ద్వారకామాయి. చాలా అద్భుతమ్మా, చాలా బాగున్నారు. ఒకసారి యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా స్వామిని ఒకసారి దర్శించుకోండి. చూడండి ఎంత ప్రేమో ఇక్కడ వాళ్ళకి కూడా. ఇక్కడ తెలుగు వాళ్ళు అనేది కట్టించింది తెలుగు వాళ్ళు, ట్రస్టీస్ తెలుగు వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, పంజాబీ వాళ్ళు, అందరూ కలిపి బాబా మందిరాన్ని ఇక్కడ కట్టించారు. చూడండి ఎంత బాగా అందరూ సిడీలో ఎలాగైతే ఫొటోస్ ఉన్నాయో సమాధి మందిరంలో మొత్తం అలాగే ఉందండి. యాక్చువల్లీ ద్వారకామాయిలా ఉందండి. ఆ యొక్క మొత్తం అంతా అలా స్వచ్ఛంగా ఉంది. అన్నదానం కూడా చేస్తారు కదా ప్రతిరోజు. అన్నప్రసాదం వితరణ ఉంటుంది. 12 మొదలుపెట్టి బాబా మధ్యాహ్నం అయిపోగానే 12:30 మొదలు పెడతారు. ఇది ఏకాదశి. ఎందుకు కొత్తగా చూపిస్తున్నావు? స్వామి నిలిచి చూపించు ఒకసారి. ఇంకా అట్లాగే నేను మీ నెంబర్ తీసుకుంటాను. శనివారం అది ఆదివారం కానీ శనివారం కానీ ఏదైనా ఒక రోజు మీరు వచ్చి ఇక్కడ పారాయణ లాంటిది కానీ ఏదైనా ఒక చిన్న లైవ్ సెషన్ ఇస్తే వస్తారు కంటిన్యూస్ కాదు. సండే వచ్చింది కాబట్టి మోస్ట్ క్రౌడ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ రామ్నగర్కి మీరు వచ్చి ఒక చిన్న ప్రోగ్రామ్ చేయండి. తప్పకుండా స్వామి, అది బాబా పిలుపులాగా నేను అనుకుంటున్నాను. చూశారు కదండి నేను ఎట్లా ఇండియాలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి కదా, చాలా చేస్తాను కదా. ఇక్కడ లండన్ వెళ్తే ఎలాగా అనుకున్నాను, కానీ లండన్ కూడా బాబా ఏదో ఒక పని మీద పంపించింటారు అని అనిపించింది. అందరూ కూడా అదే అన్నారు. కానీ ఇక్కడ స్వామిని సిటీలో ఉంటానండి అని చెప్పగానే స్వామి చాలా ఆనందపడిపోయి, అమ్మ శ్రీరామకు ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామమ్మా అని చెప్పి బాబాని మీ నోటితో అడిగించారండి. శ్రీరామ ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది, సిటీలో చాలా బాగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా స్వామి అనుగ్రహం లేకపోతే మేము ఇక్కడికి రాలేమండి. అసలు చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది స్వామి మిమ్మల్ని కలవడం. అలాగే చూడండి ఒకసారి బాబా అన్ని భాషల్లో సచ్చరిత్ర ఫ్రీగా ఇస్తారంట. సచ్చరిత్ర ఇదిగోండి మొత్తం సచ్చరిత్ర అన్ని లాంగ్వేజెస్ అండి. ఇంగ్లీష్, అది తెలుగులో కూడా, మరాఠీ కూడా ఎక్కువ. ఓకే, తమిళ్ బాగానే. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి. ఇక్కడ బాబా విగ్రహాలు చాలా బాగున్నాయి. అబ్బబ్బా, చాలా అద్భుతం అండి, నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే స్వామి అంతటా ఉన్నాడు. కిచెన్